ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే రఘురామ్ అంటారు, అసలు ఒకరితో పెళ్ళనుకొని ఇంకొకరు ముసుగులో కూర్చోవడం, అది కూడా తను చెప్పేదాకా మనలో ఎవరికీ తెలియకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటారు. ఆ తర్వాత రఘురామ్ అంటారు, అసలు ముసుగులో ఇంత ఇదిగా ఎలా మోసం చేయాలనిపించింది ఆద్య? అసలు వాడంటే ఇష్టం లేదన్నావు, అమెరికా వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ వాడిని వదిలిపెట్టి ఉండలేను అని చెప్పి మళ్ళీ వాడితో తాళి కట్టించుకోవాలని, ఇదంతా ఏంటి ఆద్య? అసలు నాకైతే అస్సలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. తీసుకొని మా అందరిని మోసం చేయాలనుకున్నావా ఆద్య అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటారు. ఆ తర్వాత రఘురామ్ అంటారు, అసలు మొదటి నుంచి నువ్వంటే ఒక నమ్మకం ఉండేది. నువ్వు ఏదైనా పని చేసావంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక మంచి కారణమే ఉంటుంది అని నమ్మేవాడిని. కానీ నువ్వు అసలు చేసిన పనికి నా గుండెని కోసేసావు ఆద్య అని చెప్పి అంటూ ఉంటారు రఘురామ్. అసలు నీకు ఒకటి చెప్పనా ఆద్య, కొన్ని విషయాల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు నేను గమనిస్తే అసలు ఇంత మంచి అమ్మాయి నా కూతురుగా ఎందుకు పుట్టలేదని నేను ఎన్నోసార్లు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పి రఘురామ్ అంటారు. ఇది ఇప్పుడు నువ్వు చేసింది చెప్తూ ఉంటే, అది వింటుంటే అసలు నువ్వు ఆడదానివి కాకపోయి ఉన్నా, అసలు నీ ప్లేస్లో నువ్వు కాకుండా రామలక్ష్మి ఉన్నా చంపి పడేసేవాడిని అని చెప్పి రఘురామ్ అంటారు. నన్ను క్షమించండి పెదనాన్న, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటూ ఉంటే ఇక రఘురామ్ నన్ను పట్టుకోకు బెదిరిస్తాడనమాట. ఇక ఆద్య అంటుంది, అంటే నేను సీనును వదిలి ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాను, అంతేకాని మిమ్మల్ని ద్రోహం చేయాలని కాదు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, ఏంటి నువ్వు ద్రోహం చేయాలని కాదు, అసలు ఊరి ముందు నా పరువు తీయాలని ఇదంతా చేశావు అని చెప్పి రఘురామ్ అంటారు. అసలు ఇది పద్ధతేనా, ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పి రఘురామ్ అంటారు. పిల్లల కూతురు ఇంత పెద్ద తప్పు చేసింది, ఏ శిక్ష విధించాలి చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జానకి, ఇందులో ఆది తప్పు ఏమీ లేదండి అని చెప్పి చెప్తుంది జానకి రఘురామ్కి. రఘురామ్, ఏంటి తప్పు లేదా? ఇంతవరకు ఆది చెప్పింది నువ్వు వినలేదా? తప్పు లేదని ఎలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జానకి, అంటే అది తప్పే, అంటే ఈ తప్పు ఆద్యది ఒకతే కాదు అనగానే, అంటే ఈ ఇంట్లో ఇంకెవరు తప్పు చేశారు నాకు తెలియకుండా చెప్పండి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే అప్పుడు జానకి, అసలు పెళ్లి మండపానికి ముసుగులో ఆద్యని అలా రప్పించింది కూర్చోపెట్టింది నేనే అని చెప్పి జానకి రఘురామ్ కాళ్ళ దగ్గర పడి ఇలా ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక రఘురాము ఏం చేయలేక వెళ్ళి ఇక ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటారు. అప్పుడు ఇక అక్కడున్న రఘురామ్ తల్లి, ఏంటి జానకి నువ్వు ఇది చేసావంటే నేనైతే నమ్మలేను. ఒరే రఘురామ్, అసలు వాళ్ళ చెల్లెతి కూతుర్ని శిక్ష నుంచి తప్పించడానికి జానకి అబద్ధం చెప్తుందిరా అని చెప్పి అంటూ ఉంటే, లేదత్తయ్య లేదు, నేను చెప్పేది నిజం అని చెప్పి అంటుంది జానకి. నేను ఆద్య ఎక్కడ దూరం అయిపోతారన్న బాధతోని వాళ్ళిద్దరు కలిసి ఉంటే సంతోషంగా ఉంటారని నేనే మండపానికి ముసుగులో ఆద్యం తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రఘురామ్, అంటే నా పరువు తీద్దామని ఇదంతా చేసావా జానకి అనగానే, లేదండి లేదు, మీ పరువు తీద్దామనే ఉద్దేశం కాదు, తప్పు కాకపోతే ఇంకేంటి అని చెప్పి గట్టిగా రఘురామ్ అరుస్తూ ఉంటారు. దీన్ని ఇంకేమంటారు తప్పు కాకపోతే? అసలు నా పరువు తీద్దామన్న ఉద్దేశం లేదు అంటున్నావు, కానీ ఆద్యని ముసుగులో అక్కడ పెట్టావు, ఊరందరికీ చారు పెళ్లి కూతురని తెలుసు. ఒకటి చెప్పు జానకి, నేనేమన్నా ఆద్య సీను పెళ్లి చేసుకుంటాను ప్రేమించుకున్నారు అంటే నేనేమన్నా కాదన్నానా? లేదే. ఇక వాళ్ళిద్దరికీ ముహూర్తాలు కూడా పెట్టించాను కదా. లేదు, నా దేశానికి నేను వెళ్ళిపోతాను, సీనుతో నాకు పెళ్ళొద్దు అని చెప్పి ఆపింది అడ్డుకుంది ఎవరు? ఈ ఆద్య కాదా? వీడేమో నేను చారుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడు కదా అందరి ముందు, ఆద్య పెళ్లి చేసుకోను అనగానే ఇక వీడన్నట్టుగానే సరే అని చెప్పి చారుతో ముహూర్తాలు పెట్టించాను. ఇటు చూస్తే నువ్వేమో ఆద్యని ముసుగులో తీసుకొచ్చావు, చారు పెళ్లి కూతురైతే. ఇదంతా ఏంటి? నా పరువు తీయడానికి కాకపోతే ఇంకా అసలు మీ ఉద్దేశం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను అని చెప్పి రఘురామ్ అంటారు. జానకి అంటుంది, అసలు ఏం జరిగిందంటే మీకు పెళ్ళికి ముందే చెప్దాం అనుకున్నాము, చాలాసార్లు ప్రయత్నించాను కూడా, కానీ చెప్పలేక ఆగిపోయాను, ధైర్యం సరిపోలేదు. అసలు ఏం జరిగిందంటే ఆద్య పెళ్ళి తను కావాలనే ఆపింది అనగానే, కావాలనే తన పెళ్ళి తను ఆపుకోవాల్సిన పని ఏముంది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందంటే సీనుకే ఈ పెళ్ళి ఇష్టం లేదు. రఘురామ్, అదేంటి ఆ మాట అంటావు? సీను అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆద్యతో అని చెప్పి అనలేదు, ఆద్య చెప్పింది అనగానే, అదే అండి ఆద్య చెప్పింది సీను మాట. ఎందుకంటే ఆ క్షణాన సీనుకి ఆద్యతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఇదిగో సీనును మీరు కొట్టి ఎలా కొడుతున్నారు, ఇక అలాగే సీనుని ఎక్కడ కొట్టి ఇంట్లో నుంచి పంపించేస్తారో అని చెప్పి ఇక ఆద్య కావాలనే సీను మాటని తన మాటగా చెప్పింది. కావాలనే ఇక అమెరికా వెళ్ళిపోతాను, ఇక సీను వస్తా అంటే పెళ్లి చేసుకుందామని ఇలా కావాలనే చెప్పింది. సీను మాటని ఆద్య మాటగా చెప్పి అందరికీ చెడ్డదైపోయింది ఆద్య అని చెప్పి అండంతో ఇక అప్పుడు అక్కడున్న రఘురామ్ తల్లి, ఏంటి జానకి ఏం చేస్తున్నావు? ఈరోజు సీనుని రఘురామ్ చేతిలో చంపే ఇచ్చాలనుకుంటున్నావా ఏంటి అనగానే, లేదత్తయ్య లేదు, నేను చెప్పేది నిజం అని చెప్పి, చెప్పు సీనయ్య జరిగిందేంటో చెప్పు
ఇప్పుడు శ్రీను అవును అన్నట్టుగా తలుపుతూ ఉంటే ఇక అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఇక జానకి చెప్తుంది, ఆ రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే ముందు కూడా సీనయ్య తన మనసులో మాట ఆద్యతో పెళ్లి ఇష్టం లేదని తను చెప్పడానికి వచ్చాడు. కాదే ఇక చెప్పలేక భయంతో ఆగిపోయాడు అనగానే ఇక రఘురామ్ కూడా గుర్తొస్తూ ఉంటుంది. సీను అవును మామయ్య, ఆద్య అలా మాట్లాడింది నా వల్లే. నేను చెప్పలేని మాటలు తన మాటగా చెప్పి అందరి దృష్టిలో ఇక మీ దృష్టిలో అందరి దృష్టిలో చెడ్డదైపోయింది ఆద్య అని చెప్పి అంటూ ఉంటే ఆ తర్వాత ఇక జానకి ఆద్య శ్రీను అంతలా ప్రేమించుకున్నారు, వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా అనగానే ఎవరు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే మీ చెల్లెలు పద్మ అనగానే అప్పటికి రఘురామ్ తల్లి అయినా అదేం చేసిందని దాని మధ్యలో లాగుతావు అనగానే అవును చేసిందంతా పద్మని అని చెప్పి జానకి అంటూ ఉంటే లేదు నేనైతే నమ్మను అని చెప్పి రఘురామ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే చేసిందంతా అక్కే నాకు తెలుసు అని చెప్పి శివరామ్ కూడా అంటాడు. అక్కే ఇదంతా చేసిందని నీకు తెలుసని నాకు తెలుసు అని చెప్పి శివరామ్ అంటాడు. అంతలా అదేం చేసిందని ఇంత నింద వేస్తున్నారు అని చెప్పి రఘురామ్ తల్లి అంటూ ఉంటే ఏం చేయలేదని చెప్పండి అత్తయ్య ఏం చేయలేదని అని చెప్పి అంటుంది జానకి. అసలు అందరి ముందు పెళ్లి ఇష్టమే ఆదితో అన్నట్టుగా చెప్తుంది, కానీ వెనకాల చేసే పనులు వేరేగా ఉన్నాయి అని చెప్పి జానకి అంటుంది. ఆద్య మీద కోపం రావాలి సీనయ్యకి అని చెప్పి అసలు ఒకటా రెండా ఎన్ని పనులు చేసింది పద్మ. అసలు తను ఇష్టమైన తెచ్చిన చీర కట్టుకోలేదు అని చెప్పి కావాలనే రంగు తను వేసి ప్రేమ లేక కట్టుకోలేదని చెప్పి అలా పుకారు పుట్టించింది. ఒకసారి సీనయ్య ఇంటర్వ్యూకి ఎదురు రమ్మంటే లేనిపోని పనులన్నీ కల్పించి ఆద్యని కావాలని రాకుండా చేసింది పద్మనే కాదండి. పద్మ ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేసింది. అసలు ఆద్య నా చెల్లెలు గుర్తుగా సీడీ దాచుకుంటే ఆ సీడీని విరక్కొట్టి ఇక ఆద్యకి కోపం వచ్చి చేయెత్తేలాగా చేసింది కావాలని పద్మ. ఇక ఆ దెబ్బతో సీనుకి ఆద్య మీద పూర్తిగా ప్రేమ చచ్చిపోయేలా చేసింది పద్మ గురించి చెప్తూ ఉంటే ఇక రఘురామ్ షాక్ అవుతారు. ఇక జానకి అంటుంది, ఏమండి నేను పద్మని మీ దృష్టిలో చెడ్డ చేయడానికి ఇదంతా చెప్పట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడదాన్ని చేతి కొట్టాలంటేనే ఎన్నో వందల సార్లు ఆలోచించే మీరు అలాంటిది చంపాలి నరకాలి అన్నంత కోపం ఆద్య మీద పెంచుకుంటే ఇక నేను తట్టుకోలేక చెప్తున్నాను అని చెప్పి జానకి అంటుంది. రఘురామ్ తల్లి చెప్పావు నా కూతురు ఇన్ని తప్పులు చేస్తావని, అసలు ఆధారం ఏముంది, ఇన్ని మాటలు అంటున్నావు నా కూతుర్ని అనగానే ఆధారం ఉంది అత్తయ్య, ఆధారం ఉంది, చెప్పినా కూడా మీరు నమ్మడం లేదు కదా. శివయ్య వెళ్ళి ఆ వీడియో తీసుకురా, అప్పుడు కానీ వీళ్ళకి తెలీదు అని చెప్పి అంటూ ఉంటే ఇక శివరాం వెళ్తాడు. వెళ్ళి ఇక ఆ కెమెరా తెస్తూ ఉంటే ఇక ఏంటి నిజంగానే వీడియో ప్రూఫ్ ఉందా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది రఘురామ్ తల్లి. ఇక ఏంటి రఘురామ్కి ఇక తన దృష్టిలో ఎక్కడ తన కూతురు చెడ్డదైపోతుందో అని చెప్పి చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది రఘురామ్ తల్లి. ఆద్య ఎప్పుడు తప్పు చేయదండి, ఏ పని చేసినా కూడా దాని వెనకాల ఒక మంచి కారణమే ఉంటుంది. ఇక ఇదంతా కూడా మీకు పూర్తిగా నిజాలు ఈ రోజుగానే తెలియాలి, ఎప్పటికైనా తెలియాలి కాబట్టి ఇక ఎటైనా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పి ఇక పద్మ గురించి కూడా మీకు పూర్తిగా తెలియాలి, ఎలా విడగొట్టిందనేది ఇక అంతా ఈ వీడియోలో ఉంది, మీరు చూస్తే అర్థమైపోతుంది అని చెప్పి అంటుంది. ఈ లోపల శివరామ వీడియో తీసుకొస్తాడనమాట. ఇక వీడియో చూడడానికి రెడీగా ఉంటారు రఘురామ్.